వెల్కమ్ టు మల్టీప్లెక్స్. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కంటెంట్ క్రియేటర్లు ఇప్పుడు వరుసగా వెండితెరపై అడుగు పెడుతున్నారు. అయితే లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం మాత్రమే సినిమా విజయానికి సరిపోదన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. నటన, కథ, పాత్రలో ఒదిగిపోవడమే ప్రేక్షకుల ఆదరణను నిర్ణయిస్తుందనే అభిప్రాయం బలపడుతుంది. డిజిటల్ ప్రపంచంలో సంపాదించిన గుర్తింపు సినిమాలకు ప్రారంభ ప్రచారం తీసుకొచ్చినా బాక్సాఫీస్ విజయాన్ని మాత్రం హామీ ఇవ్వడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. నిహారిక ఎనం నటించిన భాయ్ తేరా స్టార్ హై ఆశించిన స్థాయిలో వసూలు సాధించకపోవడం ఈ చర్చకు కారణమైంది. మరోవైపు మా బహిన్ చిత్రంలో ధర్నా దుర్గా నటనకు ప్రశంసలు లభించాయి. భువన్ బామ్, ఎల్విష్ యాదవ్ వంటి డిజిటల్ స్టార్లు కూడా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ట్రోలింగ్ ను అధిగమిస్తూ నటనతోనే ప్రేక్షకుల విశ్వాసం గెలుచుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠా నుంచి బెదిరింపులు వచ్చినట్లు ప్రచారం జరగడంతో భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లకు ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఈ ఘటన ఇప్పుడు బాలీవుడ్ లో ఆందోళన కలిగిస్తోంది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అమీర్ ఖాన్ పై హెచ్చరికలు వెలువడినట్లు సమాచారం. ఇటీవల గౌరీ స్ప్రైట్ ను వివాహం చేసుకున్న అమీర్ ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను పెంచి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేష్ రామ్దాస్ కదం వెల్లడించారు. వరుస బెదిరింపులతో ఖాన్ హీరోల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ధనుష్ నటించి దర్శకత్వం వహించిన రాయన్ చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటి ఖుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జాతీయ అవార్డుల ఎంపిక విధానంపై ఆమె వ్యక్తం చేసిన సందేహాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ ఎంపిక కావడాన్ని ఖుష్బూ నేరుగా తప్పుపట్టకపోయినా జ్యూరీ అనుసరిస్తున్న ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తారు. చిన్న ప్రాంతీయ పరిశ్రమలకు, ముఖ్యంగా ఒడియా చిత్రాలకు తగిన గుర్తింపు ఎందుకు దక్కడం లేదని ఆమె ప్రశ్నించారు. ఉత్తమ కథలు, నటన ఉన్న చిత్రాలు కూడా అవార్డులకు దూరమవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలకు మద్దతు పలుకుతుండగా మరికొందరు జ్యూరీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. నటి శోభితా ధూళిపాల గతంలో రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాత వీడియోలు తిరిగి చక్కర్లు కొట్టడంతో ఆమెపై విమర్శలు, మద్దతు వ్యాఖ్యలు ఒకేసారి వెల్లువెత్తుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో తనకు వామపక్ష భావాజాలం ఎక్కువని, భవిష్యత్తులో కమ్యూనిజమే గెలుస్తుందని శోభితా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్లీ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తుండగా మరికొందరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని మద్దతు తెలుపుతున్నారు. లగ్జరీ జీవితాన్ని గడుపుతూ కమ్యూనిజం గురించి మాట్లాడటం విరుద్ధమని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు పాత వ్యాఖ్యలను ఇప్పుడు వివాదంగా మార్చడం సరికాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై శోభితా స్పందిస్తారా అన్న ఆసక్తి నెలకొంది.